మామిడి ఫోన్ వైన్ షాప్ లో నన్ను తెలిస్తే చంపేస్తుందిరా. అన్న 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 నా వైఫ్ ఫోన్ అన్న. ఆడి పేరం ఫోన్ చేసింది, నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. ప్లీజ్ సైలెన్స్ అన్న, మా వైఫ్ ఫోన్ అన్న. సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా. మాస్టర్ కొట్టుడు మాస్టర్, వైఫ్ ఫోను. హలో బంగారం. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఆఫీస్ లో. వైన్ షాప్ లోనే కదా ఉన్నావు? లేదే, వైన్ షాప్ లో ఉంటే సౌండ్ వస్తుందిగా. నాకు తెలుసులే కానీ రాత్రికి వంట చేయమంటావు? నీకెందుకమ్మా శ్రమ, వచ్చేటప్పుడు కర్రీ పాయింట్ నుంచి కర్రీ తీసుకొచ్చేస్తానుగా. మరి డైపర్స్ ఎవరు తెస్తారు? పాపకి డైపర్స్ కూడా తెస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. రే మాడుకోండిరా. మాస్టర్ మీరు కొట్టండి. ఎంత యూనిటీరా, ఇదే యూనిటీ ఇండియా మొత్తం ఉంటే ఎంత డెవలప్ అయిపోదునో. అల్లుడు, ఈ ప్రాపర్టీ కొందావా? దీనిలో చిక్కులున్నాయి మావా, వద్దురా మనకే. అయితే ఇది కొందావా? అరే బాబు, అది 10 కోట్లు రా నాయనా. అవునే, దానికి ఇప్పుడేంటి, ప్రయత్నిస్తే మనం కొనలేదంటూ ఏదీ లేదు. నమ్మితే ఏదన్నా జరుగుతుంది. లక్షల లక్షలు సంపాదిస్తున్నావు, కారు బంగ్లాని లైఫ్ లో సెటిల్ అవుతున్నావు. లక్షలు లక్షలు సంపాదిస్తున్నారా? శ్మశానంలో సెటిల్ అవ్వాల్సిన టైంలో లైఫ్ లో సెటిల్ అవుతారా? ఏయ్, ఆడొచ్చి తలో టీ స్పూన్ షుగర్ వేసాడంటే షుగర్తో ఇక్కడే సెటిల్ అవుతారు. పోండి. ఏయ్, గ్లాస్ లాంటి పెట్టేసాలండి. ఏంటి చూస్తున్నావు? నీ పెట్టా. ఏంటయ్యా మెల్లగెళ్తున్నావు? పరిగెడా. సరే బాబు, అలాగే. ఏంటయ్యా చూస్తుంటే మీ నాన్నగారి వయసు ఉన్నట్టుంది, ఆయన్ని పట్టుకొని వాడు వీడని తిరుగుతున్నావేంటి? నాన్న వయసు కాదు సార్, మా నాన్నే. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్. ఆయనకి ఆ ఇల్లు టీ కొట్టు తప్ప ఏం తెలియదు సార్. ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అవుతాడు సార్. ఆయన అప్పుడే లైఫ్ లో సెటిల్ అయితే నేనేందుకు సార్ ఇలా సంకనాకాలే? సార్ వాళ్ళు ఇక్కడికి టీ తాగడానికి రావట్లేదు సార్, ఆంటీకి సైట్ కొట్టడానికి వస్తున్నారు. వేస్ట్ ఫెలో. సర్రా, నేను వెళ్ళాలి. బైరా. రేయ్ ఆగు. అదేంట్రా కరెక్ట్గా 8 గంటలకే ఎస్కేప్ అవుతున్నావు? రేయ్, అన్నయ్య పికప్ చేసుకోవాలరా. నమ్మలేకపోతున్నాను రా. రేయ్, ఆడు చెప్పింది నిజమై ఉంటుంది, వదలరా. నాకు నమ్మకం లేదురా. నమ్మాలరా, నమ్మకమే జీవితం. ఫ్రెండ్ని కూడా నమ్మవా? మాత పిత గురు, ఈ లిస్ట్లో మనలాంటి వాళ్ళకి దేవుడు కాదురా, ఫ్రెండ్. నిజం. అమ్మ ఇతనే నాన్న అంటే నమ్ముతున్నావు, నాన్న ఇదే ఆకాశం ఇదే భూమి అంటే నమ్ముతున్నావు, మన టీచరు ఇదే ఆ అంటే నమ్ముతున్నావు. మరి ఫ్రెండ్ ఎందుకురా నమ్మావు? రే, ఈ దమ్ము కొడితే ఘాటుకుంటుంది, ఈ బ్రాండ్ డూప్లికేట్, ఈ మందే ఫాస్ట్ ఎక్కుతుంది, ఇవన్నీ మనకి నేర్పించేది ఫ్రెండేరా. ఇద్దరు వెళ్ళి బైక్ లో నలుగురు కూర్చోవచ్చని మనం నేర్పించేది ఫ్రెండ్ రా. రన్నింగ్ బస్ లో సింగిల్ లెగ్ తో లాస్ట్ స్టెప్ మీద నిల్చోవచ్చని మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఫ్రెండ్ రా. అంతెందుకురా, అండర్వేర్ కనిపించేటట్టు జీన్స్ చేస్తే అమ్మాయిలు పెచ్చగా చూస్తారని దగ్గరుండి మనం నేర్పించేవాడే ఫ్రెండ్ రా. అలాంటి ఫ్రెండ్ చెప్పినా నువ్వు నమ్మవా? థ్యాంక్ యూ బ్రో. అదంతా ఉండి ముందు వాడు నమ్ముతున్నానని చెప్పు. నమ్ముతున్నాను రా, పో. వస్తాను రా. ఏ జాత తెరా, కొత్త పెళ్లి కొడుక పెళ్ళి ఎప్పుడు రా? 31st రా. ఇదిగో కార్డు. ఎప్పుడు పెళ్ళి? కంగ్రాట్స్ రా. ఆయన ఇన్ని కార్డులు ఎందుకు రా, ఫార్మాలిటీ కాకపోతే ఒకటి ఇచ్చావుగా, మేము అందరూ వచ్చేస్తాం. అయితే అందరూ ఆ నైట్కి వచ్చాను రా. మొంతాడడానికి మరీ పిలవాలేంట్రా, అందరం వచ్చేద్దాం. అయితే ఓడి బ్రాండ్ అటు తెచ్చుకుంటారా? బ్యాండ్ మేళం కూడా తీసుకురామంటావా? కొడితేనా కార్డు తిరిగి. పెళ్లి కూడా జరగనే ఉండరాయి, 2-3 సెటప్లు ఉన్నాయని చెప్పి పెళ్లి క్యాన్సిల్ ఏం చేస్తాను రాయ్. ఒక విస్కీ ఫుల్లా నీ పెళ్ళిరా. ఒక వాట్కా ఫుల్. రమేష్ తమ్ముడు, నాకు 90 ఏం సరిపోద్ది, ఒక హాఫ్ వేసు, అంతకంటే ఎక్కువ తాగలేదు. మరి నాకు ఇడికి సోడా పోరా. 3 బీర్లు. రై, నీకు మూతే ఎక్కువ, మళ్ళీ 3 బీర్లు. మూసుకో. అలాగే నాకు గుడుంబ, తొండ ఫ్రై, తోక లేకుండా రే ముచ్చికి. కరెక్ట్ గా ఏదో చెప్పండి రా. 11 గంటలకల్లా అక్కడ ఉండాలి. ఓకే బా, నేను వస్తాను రా. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तिः अगजाननं पद्मार्कं गजाननं ఏమ్మా పూజ అయిందమ్మా? అయిపోయింది సార్. ఈ వినాయకుడిని ఆ టేబుల్ మీద పెట్టమంటావమ్మా? అవును సార్. ఎంత భక్తో.
నా పేపర్. రేయ్, రేయ్, ఏంట్రా ఏంట్రా అది అలా తీసుకోండి. జరగటు జరుగు సార్, అది నువ్వు రాసుకోమ్మా, శ్రద్ధగా రాసుకో. నేను చాలా స్ట్రిక్ట్. నా కళ్ళలో సీసీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఈ టేప్ చూసావనుకో బయటికి పంపించేస్తాను. నువ్వు జాగ్రత్తగా రాసుకోమ్మా, చూపిస్తే పూర్తిగా చూసేస్తాడు. అలాగే సార్. ఏమండి ఇద్దరు రేయ్, 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 రేయ్. రాయ్ రాయ్. సార్ సార్ సారీ సార్. లాస్ట్ 10 minutes ఎవరైనా చూసి రాయాలనుకుంటే రాసేసుకోండి. కుమ్మేయండి. రాసించాలి. ఏంటి సార్. అమ్మాయి దగ్గర ఈ పేపరే నాది సార్. పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. లాస్ట్ 10 minutes చూసి రాయడం కాదు సార్, లాస్ట్ 10 minutes చూడకుండా రాయమని చెప్పండి సార్. అలా ఎలా జరిగిందబ్బా? ఏంటండి అలా చేశారు? మీరు నా పేపర్ తీసుకున్నారు, ఓకే. అందరికీ పాస్ చేస్తారు ఏంటండి? అందరూ ఒకేలా రాస్తే దొరికిపోవా? ఒకేలా రాసినప్పుడు కదా. మరి నువ్వెలాగో తప్పులు రాసే ఉంటావు. నువ్వు రాసింది మక్కికి మక్కి రాయడానికి మేమేమైనా ఫూల్సా? చూడు బాస్, బిట్లు రాసేటప్పుడే 2-3 మిస్టేక్స్ యాడ్ చేసి రాస్తాం. మాకు 100కి 100 మార్క్స్ రావాలనే ఆశ లేదు డూడ్. 70-80% వచ్చినా ఓకే. ఏమండి తప్పు కూడా ఎలాంటి ఇంత ధైర్యంగా చేస్తున్నారు? అసలు ఈ సొసైటీలో తప్పు చేయడానికి ధైర్యం అక్కర్లేదు, తప్పు చేయకుండా ఉండడానికి కావాలి. అర్థమైందా? బాయ్ రా. బాయ్ బాయ్ బాయ్. బాయ్. సెల్ఫీయా? రమేష్, రమేష్ గా రారా. సెల్ఫీ దిగురా బాబు. వేరే లేడు, బండకులు బండకులు అని పిలిచాడు. నవ్వురా నవ్వుతాను మొయ్యరా. నవ్వురా. ఎదవల్లారా, అసలు సెల్ఫీ అనేది ఎందుకు కనిపెట్టరు తెలుసా? హలో చెప్పు. శైలు, 1 second. చెప్పండి రమేష్. ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి చెప్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. ఇలాంటి కుల్ఫీలతో సెల్ఫీలు తీయడానికేరా సెల్ఫీ అనే టెక్నాలజీ కనిపెట్టింది. మీలాంటి పెచ్చ ఫేస్లతో రుద్దుకుంటూ తీయడానికి కాదురా. నువ్వు సూపర్ రా బావా. ఒక చిన్న మ్యాటర్, నాకు తెలిసిన ఇంకొక కుల్ఫీ నీతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నా. కుల్ఫీ? ఎస్. ఎక్కడ? అదిగో అక్కడ. సెల్ఫీ దిగుతావా? సెల్ఫీ? ఇంటికి రా, ఇంకోసారి సెల్ఫీ తీసుకోకుండా చేస్తాను. ఊరికే సరదాగా. తెలుసు తెలుసు, నాకు అన్ని చక్కగా తెలుసు. నువ్వేం చెయ్యో నాకు తెలుసు.